జలుబు వచ్చిందని దేవుని మందిరానికి రాకపోతే చూసేవా? జలుబు వస్తేనే మీ బిడ్డ, నువ్వు బిడ్డ అంటున్నావే, నువ్వు కుమారుడు అంటున్నావే, వాడు దేవుని మందిరానికి రాలే. ఏంటి జలుబు వస్తే ఇదేనా భక్తి అని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు యోబు గురించి దేవుని దగ్గరికి వెళ్ళలే సతాను. యోబు గురించి వెళ్ళాడా లేదా? మాట్లాడాడే యోబు గురించి వెళ్ళి మాట్లాడాడు. మరి నీ గురించి మాట్లాడు. ఏబ్బే ఏంది జలుబు వస్తే మానేశాడు, దగ్గు వస్తే మానేశాడు. ఆ పూట నీకు 1000 రూపాయలు వస్తున్నాయి, ఏం చేయాలా? ఏం చేయాలి? ఆ పూట నీ కూలి 1000 రూపాయలండి, 2000 ఇస్తానన్నారు. ఏం చేస్తావు? దేవుని మందిరానికి వస్తావు, కూలికి వెళ్తావా? 1000 అండి, 2000 అంటే మీరు వారం రోజులు కష్టపడి కూలి 1 రోజులు ఇస్తానన్నాడు. మరి దేనికి వెళ్తారు? దేవుడు అంతకంటే గొప్ప మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మరి దాన్ని లెక్కకి తీసుకోవే నువ్వు. 5 రోజులు కూలి 1 రోజు ఇచ్చేస్తున్నాను, 1 రోజు దానికి వెళ్ళిపోతున్నావు. కానీ యేసుక్రీస్తు వారు మరి దేవాదేవుడే మనకు 1000 దినముల ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. దాన్ని ఎందుకు లెక్కకి తీసుకోవట్లే?